హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు సాక్షి పేపర్‌లో అమరావతి రాజధానికి చట్టబద్ధత పైన పార్లమెంట్‌లో ఈ సెషన్‌లో బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టబోతున్నారనేది తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం చెప్తుంది. దానిపైన నిన్న అఖిలపక్ష సమావేశం జరిగిందట. అఖిలపక్ష సమావేశంలో వైఎస్ఆర్‌సీపీ కూడా పాల్గొంది. ఆ పాల్గొన్న వాళ్ళ వెర్షన్ ఏం చెప్పారంటే, అమరావతికి వైఎస్ఆర్‌సీపీగా మేము అనుకూలమే. కానీ రైతులకు చట్టబద్ధమైన రక్షణ కల్పించాలి. ఏ రైతులు? అంటే అమరావతి కోసం భూములిచ్చిన రైతులకి. అంటే దీని అర్థం ఏందంటే అమరావతి కోసం చంద్రబాబు నాయుడు గారిని నమ్మి భూములిచ్చిన రైతులకి ఈరోజు కూడా న్యాయం జరగలేదు. రక్షణ లేదు వాళ్ళకి చట్టబద్ధంగా. ఆ చట్టబద్ధమైన రక్షణ కల్పించిన తర్వాత అమరావతికి చట్టబద్ధత అనే విషయం పైన మేము మద్దతిస్తాం వైఎస్ఆర్‌సీపీ. వాళ్ళ రక్షణ ఏందో చెప్పండి అని చెప్పి ఒక పట్టుబట్టారు. దానికి సంబంధించి ఒక వార్త రైతులకు న్యాయం జరిగితేనే అమరావతికి చట్టబద్ధత, రైతుల ప్రయోజనాలు కాపాడుతున్నట్టు అమరావతి బిల్లులో చేరిస్తేనే వైఎస్ఆర్‌సీపీ మద్దతు. మెడికల్ కాలేజీలకు కేంద్రమే నిధులివ్వాలి. అఖిలపక్ష సమావేశంలో స్పష్టం చేసిన వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు మిథున్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్. ఇక్కడ రాశారు. ఆ! రైట్. అమరావతికి రైతులుగా న్యాయం జరిగితేనే అమరావతికి చట్టబద్ధత, రైతుల ప్రయోజనాలను కాపాడుతున్నట్లు అమరావతిలో బిల్లులో చేర్చితేనే వైఎస్ఆర్‌సీపీ మద్దతు అని చెప్పి ఏపీ రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరిగిన తర్వాతే అమరావతికి చట్టబద్ధత వస్తుందని వైఎస్ఆర్‌సీపీ లోక్సభ పక్ష నేత ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్నారు. బుధవారం నుంచి జరగనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి, రాజ్యసభ పక్ష నేత ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలను అఖిలపక్షం ఎదుట ప్రస్తావించారు. అనంతరం మీడియాతో మాట్లాడారట. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి వచ్చింది. అమరావతి రైతులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 2019 నుంచి 2020 వరకు 24 వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన, వైఎస్ఆర్‌సీపీ పైన విమర్శలు చేశారు, ఉద్యమం చేశారు. మాకు రక్షణ కల్పించండి, రాజధానిని ఉంచాలి ఇక్కడే, మాకు అన్యాయం చేయొద్దు అని చెప్పి రైతులు ఉద్యమం చేశారు. అదే రైతుల కోసం ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళ పక్షాన్ని నిలబడుతుంది. అప్పుడు జరిగిన రైతుల ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ ప్రధానంగా మద్దతిచ్చింది. తెలుగుదేశం పార్టీ మీడియా మద్దతిచ్చింది. మిగతా పార్టీలు కూడా ఇచ్చినాయి గానీ, వీళ్ళు ప్రధానంగా ఎక్కువ మద్దతిచ్చి, మీకు అన్యాయం జరుగుతుంది, అన్యాయానికి నాది బాధ్యత. నేనొస్తే న్యాయం చేస్తా అన్నారు చంద్రబాబు నాయుడు గారు. 18 నెలలు దాటిపోయింది. అమరావతి రైతులకు ఇవ్వాల్సిన చట్టబద్ధ రిటర్నబుల్ ప్లాట్లు గానీ, అమరావతి రైతులతోని కనీసం ఒక సమావేశం గానీ ఏర్పాటు చేయని పరిస్థితి. దాంతోని పెద్ద ఎత్తున వాళ్ళు ఒక జాక్ ఏర్పడి మళ్ళీ ఉద్యమం స్టార్ట్ చేయాలని పూనుకున్న తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పిలిచి మాట్లాడారు. మాట్లాడిన సందర్భంలో ప్రధానంగా రైతుల నుంచి వచ్చిన డిమాండ్ చట్టబద్ధత ఏంటి అసలు? పార్లమెంట్‌లో అమరావతికి రాష్ట్ర రాజధానిగా చట్టబద్ధత ఏమైనా తెస్తారా? తెచ్చే అవకాశం ఉందా మీరు? తేగలుగుతారా? అది లేకుండా ఉత్తుత్త మాటలు ఎందుకు చెప్తుండ్రు అని చెప్పి ఒక డిమాండ్ పెట్టారు. వాళ్ళు డిమాండ్ పెట్టే వరకు చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన రాలే. అసలు ఆ రైతులతోని కూడా 18 నెలల నుంచి సమావేశం గాని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే ఎందుకయిండు అంటే రెండో దశ భూ సమీకరణ స్టార్ట్ చేశారు. రైతుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. అసలు మొదటి దశకే దిక్కు లేదు. మొదటి దశలో మాటలు చెప్పి తీసుకొని 3 సంవత్సరాల్లో రిటర్న్ బిల్ ప్లాట్లు ఇస్తానని 3 సంవత్సరాలుగా 5 సంవత్సరాలకు ఇయ్యకపోయి గవర్నమెంట్ మారాక 3 రాజధానులని వాళ్ళు స్టాండ్ తీసుకున్నా. ఆ స్టాండ్ తీసుకోవడానికి కారణం మళ్ళా మీరే. పార్లమెంట్‌లో ఆ రోజు చట్టబద్ధత కల్పించి ఉంటే స్టాండ్ తీసుకోపోవు ఆయన అని చెప్పి రైతులు ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత చట్టబద్ధత అనేది బయటకొచ్చింది. ఇప్పుడు ఈ చట్టబద్ధత కోసం పార్లమెంట్‌లో ఒకవేళ బిల్లు పెడితే వైఎస్ఆర్‌సీపీగా మేము అనుకూలమే అమరావతికి. కానీ అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకి రక్షణ కల్పించాలి. చట్టబద్ధమైన రక్షణ. ఉత్తుత్త మాటల రక్షణ కాదు. ఏది ఏమైనా చట్టబద్ధత ఉంటే తప్ప వాళ్ళకి ఏం చెప్తారో చట్టంలో ఏం కల్పిస్తారో చెప్పిన తర్వాతనే మేము అమరావతికి మద్దతిస్తాం వైఎస్ఆర్‌సీపీ కూడా. అల్టిమేట్‌గా ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ అమరావతి రాజధాని విషయంలో క్లారిటీ వచ్చినట్టు అనిపిస్తుంది. పార్టీ పరంగా పార్లమెంట్‌లో చెప్తున్నారు. మేము అనుకూలమే. కానీ అమరావతి కోసం త్యాగం చేసిన రైతులకి, భూములు ఇచ్చిన రైతులకి న్యాయం చేయాలి. చట్టబద్ధమైన న్యాయం. చేసిన తర్వాతనే మేము మద్దతిస్తాం. దాంతోపాటు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, ఇక అనేక అంశాలపైన కూడా అఖిలపక్షంలో లేవనెత్తారు. ఇది ప్రధానంగా రైతులకి న్యాయం జరిగితేనే అమరావతికి చట్టబద్ధత వస్తే అప్పటి వరకు మేము మద్దతు ఇవ్వని అయితే చెప్పారు. సరే వీళ్ళు మద్దతు ఇస్తేనే చట్టబద్ధత వస్తదా? వైఎస్ఆర్‌సీపీ ఒకవేళ మద్దతు ఇవ్వకపోతే చట్టబద్ధత రాదా అనేది
ఒక పాయింట్‌కి పోతే చట్టబద్ధతకి వీళ్ళు మద్దతు ఇచ్చినా, ఇయ్యకపోయినా బిల్ పాస్ అయింది. ఎందుకంటే ఎన్‌డీఏ కూటమికి పూర్తిగా మెజారిటీ ఉంది. కానీ నైతికంగా తెలుగుదేశం పార్టీ సమానం చెప్పుకోవాల్సొస్తది. అమరావతి కోసం చంద్రబాబు నాయుడు గారు ఒక మాట నమ్మే ఇచ్చారని పదే పదే అంటా ఉంటారు రైతులు భూములు. ఇది తెలుగుదేశం పార్టీ చెప్పింది. విశ్వాసం ఉన్న నాయకుడు కాబట్టి ఇచ్చారు అని. ఆ విశ్వాసం ఉన్న నాయకుడు ఏం చేయాలి? వాళ్ళకి విశ్వాసం కల్పించాలి, చట్టబద్ధమైన రక్షణ కల్పించాలని వైఎస్ఆర్‌సీపీ చెప్తుంది. ఏ రైతులైతే వైఎస్ఆర్‌సీపీ పైన గడిచిన 5 సంవత్సరాల నుంచి ఉద్యమం చేశారో, అప్పుడున్న ప్రభుత్వం పైన, జగన్ ప్రభుత్వం పైన, పార్టీ పైన, ఇప్పుడు అదే రైతులకి మద్దతిస్తుంది వైఎస్ఆర్‌సీపీ. ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ మద్దతిస్తుంది. ఆ మద్దతు ప్రకారం రక్షణ కల్పించకపోతే, ఇప్పుడు మళ్ళా అక్కడ ఉద్యమాలు జరిగితే, ఆ ఉద్యమాలకు వైఎస్ఆర్‌సీపీ మద్దతిస్తే తెలుగుదేశం పార్టీ విమర్శిస్తుంటది. ఇది నడిచే అవకాశం ఉంది. ఇది ఒక వార్త సాక్షిలో ఇచ్చారు రాజధానికి సంబంధించి. బగ్గుమన్న పొగాకు రైతులు టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఆందోళన, తక్షణమే పెంచిన ఎక్సైజ్ సుంకం తగ్గించాలని డిమాండ్. 70% ఎక్సైజ్ సుంకం పెంపుతో పరిశ్రమ కుదేలు. ఇప్పటికే మార్కెట్ అనిశ్చితితో ధర లేక నష్టపోయిన రైతులు పన్నుల ఉపసంహరణకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నినాదాలు. పొగాకు రైతులు బగ్గుమన్నారు. అది కూడా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. 70% మెజారట ఎక్సైజు ఆ సుంకాన్ని. ఆ సుంకం పెంపుతోని పరిశ్రమ మొత్తం కుదేలైంది, పొగాకు పరిశ్రమ. కాబట్టి తగ్గిస్తే మేము బతికి బట్ట కడతాం, లేదంటే ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పి వాళ్ళు డైరెక్ట్‌గా తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌ని ముట్టడించారు, సెంట్రల్ ఆఫీస్‌ని. ఇది ఒక వార్త అయితే. మరి దానిపైన ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ ఎక్సైజ్ సుంకం అవసరమైతే కేంద్రం, రాష్ట్రం కలిసి కూర్చొని మాట్లాడి తగ్గించవచ్చు, పెద్ద సమస్య కాదు. డబుల్ ఇంజిన్ సర్కారు కాబట్టి. ఇది ఒక వార్త అయితే. సచివాలయాలు దరిద్రాలయాలట. సచివాలయ వ్యవస్థ ఎందుకు పనికిరాందని సచివాలయాలు దరిద్రాలయాలంటూ టీడీపీ ఎమ్మెల్యే కోన రవికుమార్ అనిశ్చిత వ్యాఖ్యలు చేశారు. అందులోని ఉద్యోగులు ఎవరికి పనులు లేవని, అసలు సచివాలయ వ్యవస్థ దండగంటూ విమర్శలు చేశారు. గ్రామ సచివాలయ వ్యవస్థ అని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. డీసెంట్రలైజేషన్, పరిపాలన వికేంద్రీకరణ దాంట్లో భాగంగా. ఇది వాస్తవంగా దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఉందేమో కానీ, ఇక్కడైతే అద్భుతంగా పనిచేసిన 2 తెలుగు రాష్ట్రాల్లో అదొక అద్భుతమైన వ్యవస్థగానే నీతి ఆయోగ్ లాంటి సంస్థలు కూడా ప్రశంసించినాయి. ఇదిగాక గ్రామ వాలంటరీ వ్యవస్థ ఉండేది, దీన్ని కూడా ప్రశంసించినాయి. ఈ రెండింటిపైన తెలుగుదేశం పార్టీ క్లియర్ స్టాండ్ తీసుకుంది ఎన్నికల ముందు. మేము వస్తే వీటిని తొలగించం, ఉంచుతాం. ఎందుకంటే 150,000 పైచీలకు రెగ్యులర్ ఎంప్లాయీలు ఉండరు. అందులో జగన్మోహన్ రెడ్డి ఒకటే నోటిఫికేషన్తో 150,000 మంది ఉద్యోగులు నియమించారు. అనేక శాఖలకు సంబంధించి ఆ గ్రామంలోనే ప్రజలకు అందుబాటులో సేవలు ఉంటాయి, అధికారులు ఉంటారు. అది రెవెన్యూ కావచ్చు, హెల్త్ కావచ్చు, సర్వే డిపార్ట్మెంట్ కావచ్చు, ఇక రకరకాల డిపార్ట్మెంట్, ఇరిగేషన్ కావచ్చు, ఇట్లాంటి అంశాలే దానికి డిపార్ట్మెంట్ చాలా అద్భుతంగా పనిచేస్తుందని ప్రజల నుంచి స్పందన ఉంది. ఇది కాక గ్రామ వాలంటీర్ కూడా అట్లే ఉండే. గ్రామ వాలంటీర్లకు అయితే 5,000 కాదు, నేను 10,000 ఇస్తా గౌరవ వేతనం. జగన్మోహన్ రెడ్డి అయితే 5,000 ఇచ్చిండు, నేను 10,000 ఇస్తా అని చంద్రబాబు నాయుడు నమ్మించి ఓట్లు వేయించుకున్న తర్వాత 2,66,000 మందిని చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా నమ్మక ద్రోహం చేశారు, వాళ్ళని తొలగించారు. ఇప్పుడు గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల పైన కూడా ఎప్పుడో పిడుగుపడిద్ది అనుకుంటున్నారు. ఏదో జరిగింది, తెలుగుదేశం పార్టీ ఎత్తేసే కార్యక్రమం ఉంటుంది. ఆయన చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఉద్యోగ సంఘాల మీటింగ్లో చెప్పారు గతంలో ఒకసారి. గ్రామ సచివాలయ వ్యవస్థని ఒకటి పెట్టి గుదిబండగా మార్చిండు, భారం పెంచిండు, ఇంతమంది ఉద్యోగులను తీసుకొచ్చి ప్రభుత్వంలో పెట్టి ఆర్థిక భారం అవుతుందంటే ఆయన అసంతృప్తి, ఆయన మనసులో ఉన్నది బయట పెట్టిండు. దాన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే బయటికి తీస్తారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల చేత మరి మాట్లాడిస్తారో తెలియదు కానీ కోన రవికుమార్ నిన్న మాట్లాడిండు. ఇది ఒక దరిద్రాలయాలట, గ్రామ సచివాలయాలు దరిద్రాలయాలని. అంటే ప్రజలకి వాళ్ళ గ్రామంలో నుండి అధికారులు సేవ చేస్తే దరిద్రాలయాలు అంటే మీ చుట్టూ తిప్పుకుంటే మంచియా? వాళ్ళ ఇబ్బంది ఏంది రాజకీయ నాయకులది? ఇప్పుడు ఎంపీటీసీలో, జడ్పీటీసీలో, సర్పంచుల దగ్గరకు ప్రజలు రావట్లే. గ్రామ సచివాలయం అక్కడికి వెళ్తున్నారు. వాళ్ళకి ఏది కావాలన్నా గవర్నమెంట్ నుంచి ఏదైనా సర్వీస్ కావాలంటే అక్కడనే తెచ్చుకుంటున్నారు. ₹1 ఖర్చు కావట్లే. ఆ ఫైర్ వ్యవస్థలో నాయకుల చుట్టూ తిరగాల్సిన అవసరం. దాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిండు. ఇది నచ్చదు. ఇదేంటి? మా చేతిలో ఉండాలి కానీ అన్ని అధికారాలు. ఏదన్నా గ్రామంలో ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, సర్వే చేయించుకోవాలన్నా కానీ, లేదంటే ఇరిగేషన్కి సంబంధించిన పని కానీ, ఎన్ఓసీలు కానీ తీసుకోవాలని మా దగ్గర రావాలి. బర్త్ డెత్ సర్టిఫికేట్ కానీ పచ్చ జెండా పట్టుకున్న వాళ్ళ దగ్గర రావాలి, అధికార పార్టీ మేము అని వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ దరిద్రాలయాల లెక్క సచివాలయాలు కనపడుతున్నాయి. ప్రజలకు అది కనపడదు. తెలుగుదేశం పార్టీ నాయకులు కనపడదు. ఏదో కుట్ర జరుగుతుంది, సచివాలయాలను కూడా ఎత్తేసే కార్యక్రమం ఏమైనా చేస్తారని ఈ లీకులతో అర్థమవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఉద్యోగ సంఘాల మీటింగ్లు అన్నాడు,
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అంటుండు. ఈ గ్రామ వాలంటీర్ వ్యవస్థను ఎత్తేసేటప్పుడు కూడా ఇట్లే లీకులిచ్చారు. లీకులిచ్చి ఎత్తేపిచ్చారు. కూటమి ఎమ్మెల్యే అరవా శ్రీధరు నాపై లైంగిక దాడి చేశారు. రైల్వే కోడూరు శాసనసభ్యుడి రోత లీలలను సెల్ఫీ వీడియోలో బహిర్గతం చేసిన బాధితురాలు. ఎమ్మెల్యే అరవా శ్రీధర్ నన్ను బెదిరించి కారులో ఎక్కించుకొని బలాత్కారానికి పాల్పడ్డారు. వీడియో కాల్ చేసి నగ్నంగా చూపించాలని బలవంతం చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి 5 సార్లు అబార్షన్ చేయించారు. ఎవరికైనా చెబితే నన్ను, నా కుటుంబాన్ని నాశనం చేస్తానని హెచ్చరించారు. నగ్నంగా మహిళకు వీడియో కాల్ చేసిన ఎమ్మెల్యే అరవా శ్రీధరు కూటమి అధికారాన్ని అడ్డం పెట్టుకొని మహిళలపై కూటమి పార్టీ నేతల ఆగడాలు. అరవా శ్రీధరు ఆదిమూలము నజీరు కూనారవి ఇగో ఈయనే కూనారవి అంటే ఈడ మాట్లాడిగా దరిద్రాలయాలని ఈయన కూనారవి కిరణ్ రాయలు జానీ మాస్టర్ అంతా ఇదే తీరు. ఇది అరవా శ్రీధర్ అని రైల్వే కోడూరుకు సంబంధించి కూటమి ఎమ్మెల్యే, జనసేన పార్టీ ఎమ్మెల్యే. ఆయన వీడియో చూస్తే ఇంత దిగజారి ఉంటారా రాజకీయ నాయకులు అనిపిస్తుంది. వీడియో కాల్ నగ్నంగా చేసి అవతల ఒక మహిళను కూడా వీడియో కాల్లో నగ్నంగా చూపించమని బెదిరించి బలాత్కారంగా ఇక డైరెక్ట్గా రేప్ చేసినట్టు, ఒక రకంగా చంపేస్తా అని రేప్ చేసినట్టు లొంగ తీసుకొని 2 సంవత్సరాల నుంచి వాడుకుంటున్నట. వాడుకొని 5 సార్లు అబార్షన్ చేయించిండు. పెళ్లి చేయించుకుంటా అని నమ్మించిండు, చేసుకుంటా అని. ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే చంపేస్తా అని బెదిరిస్తాడట. దాంతో ఆమె కొన్ని వీడియోలను బయటపెట్టింది. సరే, ఇద్దరు దాంట్లో ఎవరు తప్పు ఉంది, ఎవరు ఒప్పు ఉంది, ఇద్దరికి ఇష్టమై కలిశారా, బలవంతం చేయడం వల్ల కలిశారా అనేది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. కానీ ఇది ఒకటోది కాదు, కామకూటమని ఇచ్చారు. ఇగో ఇక్కడ నజీర్ అని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, ఈయన అదే పరిస్థితి. సుభాష్ అసభ్య నృత్యాలు చేస్తున్న మంత్రి సుభాష్, మహిళతో నగ్నంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలము, తిరుపతిలో కిరణ్ రాయల ఆగడాలను వివరిస్తున్న మహిళ, ఎమ్మెల్యే కోనారవి వేధింపులు తాళలేక ఆత్మహత్యయత్నం. ఇట్లాంటి తెలుగుదేశం పార్టీ, జనసేన ఎమ్మెల్యేలకు సంబంధించి 6 నెలలకు 3 నెలలకు ఒక్కొక్కటి వస్తూ ఉన్నాయి. డైరెక్ట్గా వీడియోలు, ఆడియోలు ఉన్నాయి. చర్యలు ఉండవు. చర్యలు లేకపోగా ఏమైందంటే ఎవరైతే ఆరోపణలు చేస్తారో బాధితులు ఉన్నారో వాళ్ళపైన రివర్సు ఇప్పుడు రేపు ఉల్టా ఏం పైన కూడా వస్తుంది. ఏదైతే ఈ మహిళ ఉంది కదా, ఎమ్మెల్యే శ్రీధర్ బాధితురాలు, ఆమె పైన 2-3 రోజులు ఉల్టా వస్తుంది. ఎవరితో చెప్పిస్తారో వాళ్ళ బంధువులతోని, లేదంటే భర్తకు దూరంగా ఉంటుందట. ఆ భర్త వైపోళ్ళతోని ఆమె ఇట్లా, ఆమె అట్లా, ఆమె క్యారెక్టర్ మంచిది కాదని చెప్పించే కార్యక్రమం చేస్తారు. ఎందుకు? అరవా శ్రీధర్ని కాపాడాలి. జనసేన ఎమ్మెల్యే, కూటమి ఎమ్మెల్యే కాబట్టి కాపాడే ప్రయత్నం. ఇక దీంట్లో ఏమొస్తుందంటే తెలుగుదేశం పార్టీ, కూటమి, ప్రభుత్వం, పోలీసుల ఇన్వెస్టిగేషన్లో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసినాయి. ఏమి ఇట్లాట, ఆమె అట్లాట, ఏమో బ్లాక్మెయిలర్ అట అని ఒక స్టోరీ వెళ్తాడు. ఇది పెద్ద ఎత్తున నిన్న సోషల్ మీడియాలో వచ్చింది, వీడియోలు వచ్చినాయి. డైరెక్ట్గా ఆయన ఆకృత్యాలు, రాసలీలలు. ఈ రాసలీలలు ఆంధ్రజ్యోతికి కానీ, ఈనాడుకి కానీ తెలుగుదేశం పార్టీని సమర్థించే మీడియాకి ఎక్కడ కనపడలేదు. మరి ఆ మీడియాకి అసలు కళ్ళు కనపడలేదా, చూపు పోయిందా, లేకపోతే అద్దాలు ఏమైనా మనం కొనియాలా, లేకపోతే ఉన్న అద్దాలకి పచ్చ మకిలు ఏమైనా ఎక్కువ పట్టిందా అనేది అర్థం కావట్లేదు. పచ్చ మకిలు ఎక్కువ పట్టి కళ్ళు కనపడిన పరిస్థితిలోకి అయింది. వాళ్ళకి ఏది చూసినా లోకంలో పచ్చగా కనపడదు తప్ప ఏ వార్త కనపడదు. ఇంత డైరెక్ట్గా ఒక మహిళ వచ్చి బయటికి నన్ను అన్యాయం చేసిండు, 5 సార్లు అబార్షన్ చేయించిండు, బలవంతంగా రేప్ చేసిండు, ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళేది, ఇంటికి వచ్చేది, కొట్టేది, బలాత్కారం చేసేది, నా కొడుకుని చంపుతున్నాడు, నా కుటుంబ సభ్యులను చంపుతున్నాడు అంటే అది ఆంధ్రజ్యోతికి, ఈనాడుకు వార్త కింద కనపడలే. వార్త రాశారు ఎక్కడో 14 పేజీలు. ఏం రాశారు? అరవా శ్రీధర్ మంచోడేనట అని వచ్చే విధంగా రాశారు. అరవా శ్రీధర్ భార్య నా కొడుకు బంగారం అని చెప్పింది అని రాశారు. ఎవడైనా కొడుకు బంగారం అనకపోతే ఏమంటారు? తప్పు చేసినా వెనకేసుకొస్తారు తల్లిదండ్రులు. అరవా శ్రీధర్ మంచోడు అని చెప్పే వార్తను రాశారు. ఈ మహిళ గురించి రాయాలి. ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కొత్త పలుకులు పలికిండు మన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పైన. ఆ పలుకులు నాకు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇన్ఫర్మేషను, తెలంగాణలో ఒక 2 మహిళా ఐఏఎస్ అధికారుల పైన నీచమైన కథనాలు ఒక టీవీ ఛానల్ ప్రచారం చేస్తే, ఆ నీచ కథనాలు ఇంత నీచంగా నా మహిళల పైన, మహిళా అధికారుల పైన చేస్తారా అని నేను ఆరాధిస్తే దీని వెనక ఈ స్టోరీ వచ్చిందని చెప్పిండు. అసలు ఆ మహిళా అధికారులు కంప్లైంట్ ఇవ్వలేదు, వాళ్ళు విక్టిమ్స్ ఎక్కడ ఇవ్వలేదని కోర్టు చెప్పింది. కంప్లైంట్ ఇయ్యిందని కేసు ఎట్టు పెట్టారని ఎన్టీవీ జర్నలిస్ట్ని రిలీజ్ చేశారు. కంప్లైంట్ ఇయ్యని బాధితుల పక్షాన మీరు వార్తలు రాస్తారు, ఆరాధిస్తారు. కానీ ఇక్కడ కంప్లైంట్ ఇచ్చింది ఆమె డైరెక్ట్గా బయటకు వచ్చి మీడియాకి రిలీజ్ చేసింది వీడియో, వీడియోలు ఉన్నాయి, అది కనపడాలి నీకు. అంటే ఇక్కడ ఉన్న మహిళా అధికారులు మహిళలు తప్ప ఈమె మహిళ కాదు. ఏది ఆంధ్రజ్యోతికి కానీ, ఈనాడుకి కానీ. ఇట్లా ఉంటుంది వాళ్ళ మీడియా పరిస్థితి. అంటే ఈరోజు ఫక్తు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయడానికి ఉన్నట్టుంది వాళ్ళు. ఫక్తు వార్తలు ప్రజల కోసం లేవు.
కేవలం తెలుగుదేశం పార్టీ లేదా దాన్ని సమర్థించే కూటమి పార్టీల నాయకులు, కూటమి పార్టీలు తప్పులు చేస్తే ఆ తప్పుల్ని బయటికి రాకుండా మేనేజ్ చేయటానికి ఉన్నట్టు అనిపిస్తుంది ఆ మీడియా. ఇంత దారుణమైన విషయం. చూడండి, ఇప్పుడు 'ఆంధ్రజ్యోతి' గాని, 'ఈనాడులో' ఎక్కడ వార్త ఉండదు. ఇదే ప్లేస్‌లో వేరే ఇంకొక పార్టీకి సంబంధించి వైఎస్ఆర్‌సీపీ ఇంకో పార్టీ అంటే తెలుగుదేశం పార్టీకి యాంటీగా ఉన్న పార్టీలు ఏమైనా ఉంటే, యాంటీగా ఉన్న అధికారులు, వ్యక్తులు ఉంటే దాన్ని పెద్ద ఎత్తున తాటికి లాంటి అక్షరాలతోని పెద్ద పెద్దగొస్తాయి. మనం చాలా చూసినాం. ఎక్కడా లేదు వార్త. సూపర్ ఆఫరు, బంపర్ ఆఫర్ ఏందో పనికిరానియన్నీ రాశారు తప్ప, ఎక్కడో లోపట లాస్ట్ పేజీలో రాసి, దాన్ని కూడా ఎంత ఘోరంగా రాశారంటే, అంటే ఏం తప్పు లేదు, చాలా మంచోడు అనే విధంగా. ఇగో వివాదంలో ఎమ్మెల్యే శ్రీధరట ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు, వీడియో విడుదల చేసిన ఉద్యోగిని ఆమె నన్ను వేధిస్తుందని ఎమ్మెల్యే చెప్పాడట. అంటే ఎమ్మెల్యే వేధింపుల గురించి రాసిండు. ఎమ్మెల్యేకి వేధింపులకు గురైండట. ఎమ్మెల్యేనే బాధితుడేడ. మహిళ కాదు బాధితురాలు. ఏది వీళ్ళ యాంగిల్. ఎమ్మెల్యేనట ఒక మహిళ వేధించిందట. అంటే ఇప్పుడున్న పొలిటికల్ లీడర్లు అంత ఈజీగా ఉన్నారు. ఒక సామాన్యురాలు వేధిస్తే వేధింపులకు గురి చేసే పరిస్థితిలో, గురయ్యే పరిస్థితిలో ఎమ్మెల్యేలు ఉంటారా? మరి ఎవరి చెవిలో పువ్వు పెడతారు 'ఆంధ్రజ్యోతి'? ఈనాడైతే ఇది కూడా రాయలే. ఏదో వివాదంలో చిక్కుండు చాలా మంచోడట వాళ్ళ తల్లి చెప్పిందని. ఇక పోలీసులకు ఫిర్యాదు చేశామని ఎమ్మెల్యే తల్లి ఏమని ఫిర్యాదు చేశారు? ఒక రైల్వే కోడూరు ఎమ్మెల్యే నా కొడుకు చాలా అమాయకుడు. ఒక మహిళ వచ్చి మా ఇంటికొచ్చి రేప్ చేసింది లేదా వేధించిందని పెట్టారా? ఒక మహిళ మమ్మల్ని వేధిస్తుంది, మా కొడుకుని వేధిస్తుందని పెట్టారా? ఏమని కేసు పెడతారు? ఏమన్నా అర్థం ఉండాలి కదా! అది రాశారు వార్త. అసలు ఆమె వీడియో గాని, ఆడియో గాని, ఆమె చెప్పిన బాధ గాని ఎక్కడా లేదు. ఇదనమాట మీ నిజస్వరూపం. మీరు పనిచేసేది దేనికి? మీ పత్రిక ఏంటి? దమ్మున్న పత్రిక అంటారు. ఉత్తమ పత్రిక, ఉత్తమ జర్నలిస్టులు. ఈ ఉత్తమ జర్నలిస్టులు కాదు, దమ్ము లేదు, దుమ్ము లేదు. ఈళ్ళకున్న దమ్మల్లా పచ్చ అద్దాలు పెట్టుకున్న దమ్ము తప్ప, వీళ్ళు పచ్చ అద్దాలు పెట్టుకొని చూస్తారు. అద్దాలను కడిగించాలా, లేదా కొత్త అద్దాలను కొనుక్కోవాలా. ఆ పచ్చ అద్దాలతోని చూస్తే సమాజం అంతా పచ్చగానే కనపడుద్ది. చాలా మంచిగున్నట్టు కనపడుద్ది. పచ్చోళ్ళు తప్పు చేస్తే తప్పు చేసినట్టు కూడా కనపడదు. ఇది ఒక వార్త 'ఆంధ్రజ్యోతి'కి సంబంధించి. మరి ఇప్పుడు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారో చూడాల. మేము మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చినాం. మహిళల పైన ఎవరైనా అఘాయిత్యాలు చేస్తే తాట తీస్తా, తోలు తీస్తా, తొక్కి నార తీస్తా అంటారు. మరి ఇప్పుడు తొక్కి నార తీస్తారా? తాట తీస్తారా? అరవ శ్రీధర్‌ది ఏం చేస్తారు? కనీసం 24 అవర్స్ కావస్తుంది. సస్పెన్షన్ కూడా లేదు. వివరణ లేదు. ఇంకా పైగా తిరిగి జనసేనే మా పార్టీ ఎమ్మెల్యే చాలా మంచోడు. ఈ ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలని మళ్ళా సమర్థించే కార్యక్రమాలు చేస్తాను. జనసేన నాయకుడు మరి పవన్ కళ్యాణ్ గారికి దృష్టికి పోయిందా? పోలేదా? ఇంకా పోకుండా ఉంటదా? అంటే పొయ్యే ఉంటది. కానీ ఇక చూస్తారు. ఇక మన మన మనోళ్ళైతే వెనకేసుకురావాలిగా. మాటలు, నీతులు చెప్పటానికి బానే ఉంటాయి. అమలు చేసటానికే బాగోవు. కూటమికి విడాకులివ్వట కలిసికట్టుగా ముందుకెళ్ళాలి. ఎందుకుంటే విడాకులు ఉండవు. ఎప్పుడుండవు. ఎప్పుడుంటాయి? ఓడిపోతే ఉంటాయి. ఎప్పుడు కలిసి ఉంటారు? అధికారం ఉన్నన్ని రోజులు కలిసి ఉంటారు. 2004కు ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే మాటలు చెప్పిండు. 2004లో ఓడిపోయిన తర్వాత బీజేపీతో నేను కలిసిపోవటం అనేది చారిత్రాత్మకమైన తప్పు జరిగింది. ఎప్పుడు కలవను అన్నాడు. విడాకులు వచ్చినాయి అప్పుడు. అధికారం పోతే విడాకులు వస్తాయి. 2019లో కూడా అధికారం పోయే ముందు విడాకులు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళా 2024లో అధికారంలో కావాలి కాబట్టి మళ్ళా కలిశారు. రాజకీయ పార్టీలకి, రాజకీయ నాయకులకి విడాకులు కలవటం అనేది సర్వసాధారణం. ఈ నీతులు చెప్తే ఎవడు నమ్మడేడ. అన్ని పార్టీలు అది ఏ పార్టీ అని గాని. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పార్టీలలో ఒక వైఎస్ఆర్‌సీపీ తప్ప మిగతా దాదాపు అన్ని పార్టీలు ఏదో ఒక పార్టీతోని ఏదో ఒక సందర్భంలో పొత్తులు పెట్టుకున్నోళ్ళే. మళ్ళా ఆ పొత్తు పెట్టుకున్న పార్టీతోని విడిపోయి తిట్టినోళ్ళే ఉన్నారు. మనకు చంద్రబాబు నాయుడు ఎక్కడ కనపడుతుండు. మోడీని, అమిత్ షాని తిట్టకుండా తిట్టినోళ్ళే. మళ్ళా కలుస్తారు, మళ్ళా పొత్తు పెట్టుకుంటారు. ఒక వైఎస్ఆర్‌సీపీ అయితే ఇప్పటిదాకా ఏ పార్టీతోని పొత్తు పెట్టుకోలే, ఓడినా గెలిచినా. అదైతే మనకు కళ్ళకు కనపడుతుంది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా దాని పుట్టకే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ పెట్టిండు. ఆ పార్టీతోని కూడా పొత్తు పెట్టుకోండు చంద్రబాబు నాయుడు గారు. ఇట్లా ఉంటదన్నట్టు. బీజేపీ పార్టీ పొత్తు పెట్టుకోని పార్టీ లేదు. ఒక్క కాంగ్రెస్ తప్ప. ఇట్లా కూటమికి విడాకులుండవు అని ఆయన చెప్పే ప్రయత్నం అటు జనసేన నాయకుడు ఈయన లోకేష్ గారు చెప్తుండు. ఈ విడాకులు ఉండాలా లేవా అని ప్రజలు డిసైడ్ చేసేది. ప్రజలు ఒకసారి తీసి నేలకేసి కొడితే విడాకులొత్తాయి, ఎన్నొత్తాయి, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యిద్ది.
డబ్బుతోనే రాజకీయం చేయలేం. ప్రజలకు మనపై నమ్మకం ఉండాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. వాస్తవమే గానీ, డబ్బుతో రాజకీయం చేయొద్దు, విలువలతో కూడిన రాజకీయం చేయాలి, డబ్బులు సంపాదించొద్దు అని చెప్తుంటారు చంద్రబాబు నాయుడు గారు. కానీ అత్యంత ధనికమైన ముఖ్యమంత్రి అయితున్నారు. అది ఆ లాజిక్ ఏందో చెప్పరు. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు అట. 4 సార్లు సీఎం కానీ సామాన్య కార్యకర్తల వర్క్‌షాప్‌కి హాజరు. వర్క్‌షాప్‌లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు శిక్షణ ఇస్తాను. ఆ శిక్షణలో చంద్రబాబు నాయుడు గారు పోయి మధ్యలో కూర్చుండట. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. ఏమైతదో గంట కూర్చుంటే? ఇప్పుడు సినిమాలో కూడా సీఎంలు, మంత్రులు యాక్టింగ్ చేస్తా ఉంటారు. ఆ యాక్టింగ్ చేసినంత సేపు మొత్తం దాన ధర్మాలు చేసినట్టు, మంచి చేసినట్టు ఉంటది. అయిపోద్ది సమాజం మారిద్ది. చంద్రబాబు నాయుడు గారు ఒక గంట సేపు సామాన్య కార్యకర్తల మధ్యలో కూర్చుంటే వ్యవస్థ మారదు, పార్టీ మారదు. పార్టీ మారాలంటే రోజు కూర్చోవాలి. రోజు వాళ్ళ గురించి ఆలోచించాలి. ఫోటోల కోసం, వీడియోల కోసం ఇక దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు అంటానికో లేకపోతే 4 సార్లు ముఖ్యమంత్రి అయిన ఎంత సామాన్య కార్యకర్తలకు కూర్చుండని మాట్లాడుకోవడానికి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడానికి కూర్చుంటే దానివల్ల మార్పులు రావు సమాజంలో. కార్యకర్తల అధినేతలు, గ్రామ నాయకుడు పొలిట్ బ్యూరోకి ఎదగాలి, పార్టీ వ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నాం, కూటమి వచ్చాక జోడు గుర్రాల అభివృద్ధి, కార్యకర్తలే అధినేతలు అంటే ఎక్కడయ్యారు? ఏ కార్యకర్తలయ్యారు అధినేతలు? ఈయన చెప్తుండు లోకేష్ గారు. ఇంకెక్కడో కూడా చూశాను. ఇంకో పేపర్‌లో కూడా ఉంది. ఆ! అయితడా ఎక్కడన్నా కార్యకర్త అధినేత? అది రీజనల్ పార్టీ. ఇగో కార్యకర్త అధినేత పార్టీ కంటే ఏది ముఖ్యం కాదు. నాయకులు ఎవరు కేడర్‌ని విస్మరించొద్దు. ఈయన కూడా చెబుతున్నారు. కార్యకర్తలే టీడీపీకి బలం. ఏ కార్యకర్త అధినేత అయిండు? తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి వ్యవస్థాపక సభ్యులు లాంటోళ్ళు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. యనమల రామకృష్ణుడు, ఇట్లాంటోళ్ళు కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు గారు లాంటోళ్ళు ఎప్పటినుంచో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులు చాలామంది ఉన్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో. వాళ్ళు వ్యవస్థాపక సభ్యులు గాక ఇప్పుడు పార్టీ పెట్టిన తర్వాత జాయిన్ అయితూ వచ్చినోళ్ళు కూడా ఆ జెండాను వదిలిపెట్టకుండా ఉన్నోళ్ళు చాలామంది నాయకులు ఉన్నారు. త్యాగం చేసినోళ్ళు. ఎవరన్నా ఒకళ్ళు అధినేతలయ్యారా? అధినేత ఎప్పుడు చంద్రబాబు నాయుడే ఉంటాడు. వాళ్ళ కొడుకు షాడో లెక్క పనిచేస్తుంటాడు లోకేష్ గారు. ఎక్కడయ్యారు? సామాన్య కార్యకర్త పొలిట్ బ్యూరోకి ఎదగాలట. ఎవరు ఎదుగుతారు? మీకు అనుకూలంగా ఉండేళ్ళు, మీ దగ్గర అనుగిమనిగి ఉండేవాళ్ళు, మిమ్మల్ని ప్రశ్నించినోళ్ళు, మీతోని వివాదాలు లేనోళ్ళు, మీరంటే పడి చచ్చే వాళ్ళని అయితారు. ఒక ఎస్సీనో, ఒక బీసీనో, ఒక ఎస్టీనో చేస్తారు. మేము పొలిట్ బ్యూరో చేసినాం అంటాడు. అల్టిమేట్‌గా ఎవరి చేతిలో ఉంటాయి పగ్గాలు? లోకేష్ చేతిలో ఉంటాయి. అధినేత ఎవరు ఇప్పుడు పార్టీకి? చంద్రబాబు నాయుడు గారు. నడిపేది ఎవరు? లోకేష్ గారు. ఇక మళ్ళీ డైలాగులు కార్యకర్తల అధినేతలు అయితే ఎక్కడయ్యారు? ఒక లోకేష్ గారు తప్ప ఏ కార్యకర్తన అధినేత అయినా ఎవరైనా గ్రామ శాఖ అధ్యక్షుడి నుంచి పొలిట్ బ్యూరో మెంబర్ అయ్యాడట. లోకేష్ గారు ఏ గ్రామానికి శాఖ అధ్యక్షుడు చేసిండు? ఏ మండల అధ్యక్షుడు చేసిండు? ఏ జిల్లాకు అధ్యక్షుడు చేసిండు? ఎట్లా అయ్యారు జనరల్ సెక్రటరీ జాతీయ తెలుగుదేశం పార్టీకి? ఎట్లా నడుపుతుండ్రో, ఏ అర్హతతోని ఈరోజు మొత్తం పార్టీని, ప్రభుత్వాన్ని నడుపుతుండ్రు నారా లోకేష్ గారు? ఏ అసమర్థత, అంత ఎఫిషియన్సీ ఆయనకు లేదా? గోరెంట్ల బుచ్చయ్య చౌదరికి ఆయన నడపడు? యనమల రామకృష్ణుడికి లేదా? ఆయన నడపడు? ఎవరికి చెబుతారు ఈ కథలు, కట్టు కథలన్నీ? ఏదన్నా ప్రభుత్వానికి సంబంధించిన యాడ్, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యాడ్ వస్తే ఒక మొత్తం ఫుల్ పే చేసి ₹1,00,00,000 ఖర్చు పెట్టి ప్రభుత్వం డబ్బులు ఎవరి ఫోటోలు వేస్తున్నారు మీరు? ఏ కార్యకర్త అధినేత అయిన ఫోటోను వేస్తారా? ఏ కార్యకర్త అధినేత అయినోడు ఉంటాడా భవిష్యత్తులో? ఉండే అవకాశం నిజంగానే కార్యకర్తల అధినేతలైతే ఓకే చంద్రబాబు నాయుడు గారు అంటే ఫస్ట్ నుంచి ఉండు కాబట్టి, అది కూడా ఆయన కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి లేడు. ఉన్నాడు కాబట్టి ఒకలా అనుకోవచ్చు. ముఖ్యమంత్రి చేసిండు కాబట్టి ఆయన అధినేత ఉండు. లోకేష్ ఎక్కడి నుంచి వచ్చిండు మధ్యలో? ఆయన ఎక్కడో వెనక ఉండాలి కదా, జూనియర్ కదా. లోకేష్‌ని పోయి కలవాల్సిన పరిస్థితి, పార్టీ జెండా పుట్టినప్పటి నుంచి ఉన్నోళ్ళు లోకేష్‌ని పోయి కలిసి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే ఇంకా పార్టీ కార్యకర్త అధినేత ఎట్లయితరు? ఎవరి చెవుల్లో పూలు పెడతారు? ఇది మరి గమ్మత్తుగా ఉంటదనమాట వీళ్ళు చెప్పే మాటలు. రైట్. కోరిక తీర్చాల్సిందే. తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉంది. లైంగిక కోరికలు తీర్చకపోతే అవకాశాలు దక్కనివ్వడం లేదు. ఇక్కడ ప్రతిభకు బదులు సెక్స్ కోరుకునే సంస్కృతే ఉంది. సింగరు చిన్మయి శ్రీపాద సంచలన వ్యాఖ్యలు చేశారు. కాస్టింగ్ కౌచ్ లేదన్న చిరంజీవి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది చిన్మయి. ఈ సింగర్ ఏమ అంటే చిరంజీవి గారు కాస్టింగ్ కౌచ్ లేదు, ఇదంతా అబద్ధం. సినీ పరిశ్రమలో చాలా అద్భుతాలు, చాలా మంచితనం ఉంది, చాలా వాల్యూస్‌తో కూడుకున్న వ్యక్తులు ఉంటారని చెప్పాడు. లేదు లేదు నాయన అని చెప్పి తీవ్రంగా ఖండించింది. చిరంజీవి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఆమె విభేదించింది, ఖండించింది కూడా సింగర్ చిన్మయి. అంటే ఒక మహిళగా ఆమెకు తెలిసింది కాస్టింగ్ కౌచ్ ఉందా లేదు. చిరంజీవి గారికి ఏం తెలిసింది?
వాళ్ళు ఉన్నా బయట పెట్టకపోవచ్చు అంత పెద్ద స్థాయి స్టార్ కాబట్టి అనేది ఆమె అర్థం. ఒక మహిళగా ఆమె ఆవేదన బయటపెట్టింది. సినీ పరిశ్రమలో ప్రతిభ లేదు, మన లేదు, కోరిక తీర్చడమే ప్రతిభ. ఎవరైతే సెక్సువల్ కోరిక తీరుస్తారో వాళ్ళు ప్రతిభ ఉన్నట్టు వాళ్ళని ఎలివేట్ చేస్తా ఉంటారట. ఇది బయట పెద్ద ఎత్తున చర్చ కూడా నడుస్తుంది. మరి చిరంజీవి గారు ఏ కాంటెక్స్ట్‌లో అనడు, కాస్టింగ్ కౌచ్ లేదని తెలవదు గానీ, ఆ చిరంజీవి వ్యాఖ్యలనైతే తీవ్రంగా ఖండించిందామె. ఎందుకంటే ఒక మహిళ కాబట్టి ఖండించడానికి అర్హత ఉంటది. ఆమె మాట్లాడేదానికి కూడా సీరియస్‌నెస్ వస్తది. రైట్. ఇది 'దిశ'కి సంబంధించి. ప్రజాశక్తి చూద్దాం. రైట్. ఆ! ఇక్కడ ఒకటి విషయాలందరూ చూద్దాం. దర్యాప్తు నివేదిక వచ్చాకనట జస్టిస్ వర్మ అభిశంసన పైన కిరణ్ రిజిజు చెబుతున్నారు, న్యాయశాఖ మంత్రి. ఎప్పుడో మార్చిలో జరిగింది, లాస్ట్ 2025 మార్చిలో జశ్వంత్ వర్మ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి. ఆయన ఇంట్లో డబ్బులు కట్టలు కాలబెట్టారు. మరి ఆయన మనుషులు కాలబెట్టారా? అది ప్రమాదవశాత్తు జరిగిందా? ఇంక ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. కొన్ని డబ్బులున్నాయి. కొన్ని వందల కోట్లు ఉండొచ్చు నాకు తెలిసి. ఒక జడ్జి ఇంట్లో అన్ని వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయని కనీసం ఈ భారతదేశ వ్యవస్థ మొత్తం ప్రశ్నించలేని పరిస్థితి. ప్రజాస్వామ్యానికే మచ్చ అది. అన్యాయం జరిగే వాళ్ళ తరఫున జడ్జిమెంట్లు ఇవ్వాల్సిన జడ్జి ఇంట్లో కొన్ని వందల కోట్ల రూపాయలు కాలిపోతే అవి ఎక్కడి నుంచి వచ్చినాయని ఆ జడ్జిని కనీసం సస్పెండ్ చేయలే, పక్కన పెట్టలే ఈరోజు వరకు. పెట్టకపోగా ఇక్కడ నుంచి తీసి అలహాబాద్ కోర్టులో పోస్టింగ్ ఇచ్చారు. ఇచ్చి లోక్సభ స్పీకరుకి అభిశంసన తీర్మానం ఇస్తే ఆ జడ్జి పైన దానిపైన కమిటీ వేశారు ఒక 3 జడ్జీలతోని లోక్సభ స్పీకరు. ఇప్పుడు మళ్ళీ రేపు మార్చి రాబోతుంది, 1 ఇయర్ అవుతుందా జరిగి ఇన్సిడెంట్. అంటే ఒక ఇన్సిడెంట్ జరిగి జడ్జి పైన ఒక ఆరోపణ వచ్చి జడ్జి పైన డైరెక్ట్గా డబ్బులు కట్టలు కాలిన ఆరోపణలు వస్తే కనపడుతుంటే కమిటీ వేస్తే ఆ కమిటీ దర్యాప్తు వచ్చేవరకు చర్యలు ఉండవట. ఆ కమిటీ దర్యాప్తు ఇప్పుడు రాదిగా. ఎందుకు వస్తుంది? మీరు కమిటీ వేశారంటేనే నాంచే ధోరణి కోసం వేసినట్టు. నీరవ్ మోడీలు దొరకరు, విజయ్ మాల్యాలు దొరకరు, దేశాలు విడిచి పారిపోతారు వాళ్ళు, బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి. కోర్టులో జడ్జిగా పనిచేస్తున్న వ్యక్తి ఇంట్లో డబ్బులు కట్టలు కాలిపోతే ఒక ఎఫ్ఐఆర్ కాదు, ఒక ఇన్వెస్టిగేషన్ ఉండదు. లోక్సభ స్పీకరు కమిటీ వేస్తారు, ఆ కమిటీ రిపోర్ట్ రాదు. ఎడిపోతుంది ప్రజాస్వామ్యాన్ని, ఎడి తీసుకెళ్తారు? వికసిత భారత్ అంటారు. ఏ వికసిత ఇది? ఇది ఎటువంటి వికసితు? కనీసం విలువలు ఉండాలిగా. కనీసం అంటే కనీసం లేవు. ఆ జడ్జి కూడా కనీసం రిజైన్ చేయాలి నైతికంగా. చేయకుండా పోయి అలహాబాద్లో పోస్టింగ్ తీసుకోండు. ఆయన వన్స్ జడ్జి సీట్లో కూర్చున్నాక కమిటీ రిపోర్ట్ ఎందుకు ఇస్తుంది? ఆ కమిటీ రిపోర్ట్ ఆయనకు వ్యతిరేకంగా ఎందుకు వస్తుంది? మనం ఎక్కడున్నాం? అంత ట్రాన్స్పరెన్సీ ఎక్కడుంది? అంటే అంతే నమ్మాలా. ఇప్పుడున్న మీడియా మేనేజ్మెంటు ఇదంతా చేస్తారు కాబట్టి నిజాలని, వాస్తవాలను బయటికి రాకుండా కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతుంది. దర్యాప్తు వచ్చాకనేనట అభిశంసనపై నిర్ణయం ఉంటుందట. అప్పటిదాకా దర్యాప్తు రాదు. దర్యాప్తు వచ్చినా లేదు శుద్ధపూస అని అవుతుంది. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.